చెయ్యి పట్టుకోవాలంటే నేను చెయ్యి పట్టుకోనంటే చెయ్యి పట్టుకోనబట్టే ఎందుకు పబ్లిక్ లో చెయ్యి పట్టుకోనంటే ఏం కాదు పట్టుకో అంటున్నది. డేటింగ్ అంటే మేము లవర్స్ గాయస్ కుచ్చు ఉంటాయి కదా మరి లోపల చీకట్లో పోతున్నాం గాయస్ ఏవైతే చూద్దాం మనం 3 అయ్యో ఏ రిమూవ్ చూపెట్టాలో సెన్సిలేస్ గాయస్ ఎట్లా అంటే పట్టుకుంటుంది సగం కింద పోయింది కింద పెట్టు. పెట్రోల్ అయిపోయింది. ఏం చేసినా తెలుసా, నేను బండి ఒక పార్క్ చేసి ఇక జస్ట్ వాక్ చేద్దామని చెప్పి ఇద్దరం నడుచుకుంటూ వచ్చినాం. ఎక్కడికి? బేకరీకి. పని మనిషి కాదంత గుండకాయ. ఇటు మొత్తం నక్లెస్ రోడ్. సార్ నక్లెస్ రోడ్ అంటారు నీ అబ్బా, ఊకే నక్లెస్ రోడ్ పోతుంది. అందరు పొరలతో నక్లెస్ రోడ్ పోయి గదే అలవాటు అయిపోయింది నక్లెస్ రోడ్ అని చెప్పి. ఈ జుడికి అయితే మజా ఉంది. ఇంకా కిందకెళ్ళి మీద దాకా నా గర్ల్ ఫ్రెండ్ కి ఇప్పటిదాకా ఫోటోలు దింపి అలసిపోయినా. దీని వల్ల మస్తుగా అంటే మస్తుగా అట్రాక్షన్ వచ్చింది దీనికి. చూడు అనంతరం ఒక ఫోటో దిగుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫోటో ఇచ్చినందుకు అన్న. ఛాయ్ అమ్ముకుంటున్నా మజా చేసింది కదా బ్రో. పక్కకెళ్ళి పాపం కాదు చేసేసి ఇంకా లోపల లవర్ని ఊకున్నట్టు మనం ఊకున్నాం కదా పోయి. సిగ్గు మనం లేదు దీనికి 7 గంటలకు పోదామంటుంది గాయస్. ఓరి అక్క మొత్తం ఫ్లైట్ వచ్చింది కదా, ఫ్లైట్ వచ్చి పట్టదు గాయస్ ఇక్కడ. అరే బాప్ మా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అయ్యో ఉంది కదా నాకు గర్ల్ ఫ్రెండ్ మర్చిపోయినా. నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అట్లా బండి మీద పోతుండే కావచ్చు అనుకుంటా. వెనకనే ఊకున్నది గర్ల్ ఫ్రెండ్. గవ్వ ఇచ్చి పంపింది మా అవ్వ 50 రూపాయలు. పొంగ హైదరాబాద్ పొంగ. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో చేసేది అంటే నేను ఎక్కడికి వచ్చినంటే నక్లెస్ రోడ్ మీదకి వచ్చిన. నక్లెస్ రోడ్ సారీ ట్యాంక్ బండ్ కాడికి వచ్చిన. ఇక్కడ బీభత్సంగా లైట్లు పెట్టిల్లు, అన్ని చిన్న లైట్లు వేరే పెట్టిల్లు గైస్. మొత్తం స్ట్రీట్ అంతా పెట్టినారు. ఎక్కడ పెట్టిల్లు అనేది మీకు చెప్తా చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పక్కకి ఎవరు అనుకుంటున్నారా, పక్కకి వచ్చేసి ఆమె పేరు యశస్వి అంటే నా కాబోయే వైఫ్. ఆమె ఫోటో ఎప్పుడు ఆమె ఫేస్ ఎప్పుడు చూపిస్తా అంటే నేను పెళ్లి వీడియోలు చూపిస్తా గైస్. పెళ్లి వీడియోలు అన్నా ఇంకా ఉంటాయి కదా ముందు షాపింగ్ వీడియోలు కానీ పెళ్లి షాపింగ్ వీడియోలు అన్నీ వస్తాయి కదా, అప్పుడు చూపిస్తాను. మొత్తం సెట్ అయినట్టే వాళ్ళ ఇంట్లో జర మొత్తం అన్ని మాట్లాడుకున్నాం, అంత అయిపోయింది. జర్రా కొంచెం పనులు నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఒక రీల్ పంపించింది. అరే బడక గిడ ఒకటి మనకు ట్యాంక్ బండ్ కాడ మంచిగా లైట్లు వేసిళ్ళు, అడిగి పోయేద్దామంటే మరి ముఖం చూపెడతావు బంగారం ముఖం ఎందుకే అద్దంట. మాటలు కూడా మాట్లాడరు. మూగదాన్ని పెళ్లి చేసుకుంటున్నా గాయస్. నవ్వుతుంది మూగది. సరే గాయస్, ఇప్పుడు మీకు అన్ని చూపిస్తా. ఇంకా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ టంగా మీకు ఇచ్చి వాడెత్తాయి. ఏమో చేస్తుంది గిట్లా దెబ్బలు అయితే నీకు చెయ్యి పట్టుకోవాలంటే నేను చెయ్యి పట్టుకోనంటే చెయ్యి పట్టుకోనబట్టే ఎందుకు పబ్లిక్ లో చెయ్యి పట్టుకోనంటే ఏం కాదు పట్టుకో అంటున్నది. చెయ్యి తీయను బ్రో, ఎందుకు ఇట్లా వేస్తున్నావు బ్రో? నో కనిపించద్దు నువ్వు ఇలా కనిపిస్తే వాళ్ళ తప్ప అయిపోతుంది. గాయస్ సీడికెళ్ళి ఉన్నాయి చూపిస్తా చూడు. మంచి ఫ్రేమ్లలో లైట్లు వస్తున్నాయి. మొత్తం అలాగ లైట్లు ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్ బండ్ కెమెరా కొంచెం బ్యాక్గ్రౌండ్ మీస్ వాల్ 2025 అంటే చూడండి. మీస్ వాల్ 2025 గర్ల్ ఫ్రెండ్ గాయస్. అది చూపిస్తా మీకు, దగ్గరకు చూపిస్తా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటోని. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అన్నా కదా, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. ఎట్లా చూనికి చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ చూడలే, అవును కదా, నిల్చుంటే ఒకసారి ఇక్కడ చూడలే. మిస్ వరల్డ్ 2025 అంటే. కానీ పైన చెట్లకు మాత్రం లైట్లు వేరే వేసి గాయస్. ఇక్కడ కింద అయితే లైట్లు మజా ఉన్నాయి కదా చెట్ల కింద. ఇగో వేరే కనిపిస్తున్నాయి గాయస్, మస్తు కనిపిస్తున్నాయి. ఇగో అరే బాప్రే బాబు, ఒక ఫోటో దిగినా మాకు ఇక్కడికి వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తో ఒక ఫోటో దింపినా ఖుషి అయిపోతుంది అనుకోలి. నా గర్ల్ ఫ్రెండ్ కి ఇప్పటిదాకా ఫోటోలు దింపి అలసిపోయినాకనే బ్లాగ్ చేసి చాలు చేసా. అంత మంచోని నేను తెలుసా మీకు. అరే తమ్ముడు రారా, ఎందుకు ఇట్లా చేస్తున్నారా? నాకు గర్ల్ ఫ్రెండ్ అతను మాట్లాడట్లేదు గాయస్. అయ్యా అట్లా తీసిన ఫుల్ ఫోటోలు తీసిన నేను. ఒక్కటే తీసిన అంత గన్యానం ఫోటోలు తీసిన ఒక్కటి తీసిన అంటావు నువ్వు. తెలిసి అడుగు మళ్ళీ వీళ్ళకి లేట్ అవుతుంది. ఇవి తింటావా? నువ్వేం తింటావులే ట్యాంక్ బండ్ మీద దొరికేటి. మీరు రిచ్ ఆయే గాయస్. తీసుకొస్తా అని చెప్పి ట్యాంక్ బండ్ మీద తిప్పుతున్నాడు, ఏమి ఇప్పియట్లేదు గాయస్. ఇంకేం డేట్ కావాలా? ఈడ లైట్లు తీసినా ఇక్కడ మొత్తం బ్లూ కలర్ ఉన్నాయి గాయస్. పైన మొత్తం బ్లూ కలర్ అయిపోయింది. ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. నైట్ 12 కి తినాలి ఐస్ క్రీమ్. మనం ఇప్పుడు కాదు, అన్ని బంద్ చేసాక ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను నీకు. చూడలి ఇటు మొత్తం నక్లెస్ రోడ్. సార్ నక్లెస్ రోడ్ అంటారు నీ అబ్బా, ఊకే నక్లెస్ రోడ్ పోతుంది. అందరు పొరలతో నక్లెస్ రోడ్ పోయి గదే అలవాటు అయిపోయింది నక్లెస్ రోడ్ అని చెప్పి. ఇప్పుడు వచ్చింది ట్యాంక్ బండ్ కి. ఇది చూడలికి అయితే మజా ఉంది. ఇంకా కిందకెళ్ళి మీద దాకా ఓహో నేను అద్దా తినేంత అన్న ఫోటో నువ్వు నేను ఒక ఫోటో తీసి కాదు. మా ఫ్రెండ్ ఇలా కలిసిండు, అనంతరం ఒక ఫోటో దిగుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫోటో ఇచ్చినందుకు అన్న. ఛాయ్ అమ్ముకుంటున్నా. ఎంత అన్న ఛాయ్? 10 రూపీస్. ఇవ్వాలా?
ఏ ఆమె కనబడదు వీడియోలో పర్సనల్ చిన్న ఫన్. ఇంకా ముంగడు వాళ్ళ గైస్ ఇక్కడికి లాస్ట్ ఎండ్ అయిపోయింది లైట్లు. ఇది ఆరెంజ్ కలర్ ఉంది. ఇంకా కొంచెం ముంగడు పోదు అక్కడేమో ఉన్నాయి. గవ్వ కూడా చూద్దాం పాలి. మా బుల్లెట్ బైక్ ఈయన ఉంది చూడు. అయ్యో దాంతో నాకు సంబంధమే లేదు. ఈ బండి నాది. బాగా దూరం ఉంది కదా, బండి మీద పోదామా, నడుచుకుంటే పోదామా? ఏమా పిల్ల ఫ్యాంటా 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 అంటే ఫ్యాంటా తీసుకున్నా గైస్. సరే మిరిండా తీసుకున్నాం. 25 రూపాయలు. మరి బడ్జెట్ లేదు నాకు. అడేం గవ్వ ఇచ్చి పంపింది మా అవ్వ 50 రూపాయలు. పొంగ హైదరాబాద్ పొంగ. ఇవి చూడు లీడికి వెళ్ళి మళ్ళీ లైట్లు ఉన్నాయి గైస్. ఏమంటున్నావు? నేను ఓపెన్ చేసిస్తా, ఎందుకంత కష్టపడుతుంది. నేను ఉన్నాగా పని మనిషి కాదంత నువ్వు నా గుండెకాయ. ఇక్కడ చూడు అన్న, ఇగో ఇదోటి పెట్టి లైట్ దీనికి ఇక్కడ చెట్లు చిన్న చిన్న లైట్లు ఎందుకు పెట్టలేదు దీనికి? ఓ గాడ పెట్టి చూడు మొత్తం గింతే ఉంది. లాస్ట్ ఫైనల్ ఇది. కానీ దీని వల్ల మస్తుగా అంటే మస్తుగా అట్రాక్షన్ వచ్చింది దీనికి చూడు. ఇగో అప్పుడు ఒక ఫోటో దిగద్దా? నేను అన్ని మా పొల్ల ఫోటోలు తీసినాను కానీ ఒక్క ఫోటో దిగలేదు ఇక్కడ. నీ అబ్బా మా పొల్లని తీయమంటే ఒక్కటి కరెక్ట్ తీస్తలేదు. ముఖం కిందికి ఆ ముఖం షాడో వస్తుంది, కింద మీద అవుతుంది. కానీ మా పిల్ల ఫోటోలు అయితే కిరాక్ తీసిన ఒక్కొక్కటి మస్తు. చూడలి నేను కెమెరా దింపుతాను, ముఖం అటు దింపుతా చూడలి. 1 2 3 అవు దీని అబ్బా ఇంటారు బాబా, నాకు అర్థం కాదు. అవు యశస్వి ఏం తాగుతున్నావు? మిరిండా తాగుతున్నావు. సరే తీసేసారు కెమెరా దా. సరే ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అనిపిస్తాయి. ఇలా కొంచెం సేపు డేటింగ్ అంటే మేము లవర్స్ గాయస్ కుచ్చి ఉంటాయి కదా. మరి లోపల ఉందా? లోపల చీకట్లో పోతున్నాం గాయస్. ఏవైతే చూద్దాం మనం. బ్రో మజా వెళ్ళిపోయింది బ్రో. పక్కకి వెళ్ళి పాపం కాదు చేసేసి ఇంకా లోపల లవర్లు ఊపుకున్నట్టు మనం ఊపుకున్నాం కదా పోయి. సిగ్గు మనం లేదు దీనికి 7 గంటలకు పోదామంటుంది గాయస్. అందరు ఇంట్లో మాట్లాడుకున్నాక సిగ్గు ఎందుకు అంటావా? పెళ్ళైనాక మిరిండా ఇస్తుంది గాయస్. ఏది లేక నేను కూడా ఇచ్చింది నాకే ఇస్తుంది. నా అబ్బా ఇచ్చుకుంటావా? వద్దంట. కోడి జోష్యం చెప్పించుకుంటావు. కోడి జోష్యం ఇది వచ్చి పడ్డది గాయస్. వచ్చి అమ్మా నేను తీయట్లేదు బ్రో. ఎందుకు వేస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు ఫెయిల్ అయింది కదా. ఇక్కడికి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు పబ్ అన్నమాట. పబ్ లో మేము మళ్ళా పర్సనల్ వీడియోస్ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ జారెల్ షర్ట్ వేసుకుంటదంట. అవన్నీ నేను చూపెట్టలేను కదా. ఉల్లి పెట్టుకున్నది గాయస్. పబ్బు కేసిపోయేటప్పుడు నువ్వు చెప్పిన మాట అనమాట. సరే నీ ఇచ్చా ఏదో చేసుకో అని చెప్పినా. కానీ అది నా గుండెకాయ. అది ఏం చేసా నేను, దానికి సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉండాలి కదా. సరే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నక్లెస్ రోడ్ మీద పంచాయతీ నేను నా గర్ల్ ఫ్రెండ్ తో లైట్ల కింద మీకు మంచి అనిపిస్తే ఒక లైక్ చేయాలి, వీడియోని షేర్ చేయాలి. అంటే ఎవరికి గర్ల్ ఫ్రెండ్ లేనోనికి, ఎందుకంటే అలా ఫుల్ కలగాలి కదా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు గర్ల్ ఫ్రెండ్ లేనోనికి వీడియో షేర్ చేయాలి. ఇంకా ఏమేం కంటెంట్ చేయాలా నా గర్ల్ ఫ్రెండ్ తో, ఏమేమి ఎట్లాంటి దాన్ని మొత్తం కిరిమి చేసేదే గాయస్. ఇక పెళ్ళైనాక అవి ఇప్పటి కింద కామెంట్ చేస్తే మంచి కామెంట్ అని తీసుకొని నేను వీడియో ట్రై చేస్తా. ఈ వీడియో మీకు మంచి అనిపిస్తే ఒక లైక్ చేయాలి, మీరు అట్లా షేర్ చేయాలి. కింద కామెంట్ చేసి అస్సలు మర్చిపోతూ ఉంటాం. మరి మళ్ళీ వీళ్ళతో మళ్ళీ కలుస్తా. సైనింగ్ ఆఫ్. బై బ్రేక్స్. కొట్టిన గాయస్ దాన్ని సాటిస్ఫాక్షన్ గిన్నె తొక్కిపోతుంది. గాయస్ ట్యాంక్ బండ్ పైన పెట్టినారు కదా, ఇక్కడ నక్లెస్ రోడ్ పైన కూడా పెట్టినారు గాయస్. నక్లెస్ రోడ్ పైన సేమ్ అవే సేమ్. కానీ ఇక్కడ తాడి చెట్ల ఏం చెట్ల ఇటు సైడ్ కూడా పెట్టిల్లు గాయస్. జర మంచిగా ఉంది. ఇటు ఇంకా అదేందగో మొత్తం వేరే ఉన్నాయి కదా. కానీ అక్కడ ఎక్కువ స్పేస్ ఉంది, ఇక్కడ గార్డెన్ ఉంది. ఇక్కడ గార్డెన్ లేదు. మన అంబేద్కర్ కాక ముంగట్నే ఉన్నాయి ఇవన్నీ. అంబేద్కర్ కాకుండా అంబేద్కర్ కాక కనిపించరాదు జరా. చెట్లు అడ్డం ఉన్నాయి మొత్తం. చెట్లు కొట్టేయాలి జరా. ఇగో అంబేద్కర్ కాక ముంగట్నే మనకు లైటింగ్. ఈడికెళ్ళి ఆడదాకా మిస్ వరల్డ్. మళ్ళా చెట్లు కొట్టేయాలి అంటే అంబేద్కర్ కాక కనిపించలేడు కదా. కొంచెం అన్న నేను అంతే బాగా అనలేదు, సారీ. ఏమనుకోకుల్లి. అదే కాదు మళ్ళీ గీడ కూడా కనిపించినాయి. నక్లెస్ రోడ్ లో కూడా ఉన్నాయి గాయ. నక్లెస్ రోడ్ లో మొత్తం ఫోకస్ లైట్లు, అన్ని బ్లూ కలర్ లైట్లు, రెడ్ కలర్ లైట్లు. అసలు ఏం ఫెస్టివల్ ఉందని చెప్పి ఇట్లా పెట్టి నాకు అర్థమైతే. ఏమన్నా ఫెస్టివల్ ఉందా యశస్వి ముంగట? మిస్ వరల్డ్ కాంపిటీషన్ అవుతుంది, దానికోసం పెట్టినారా? ఏమో మరి మాకు తెలియదు. ఓరి అక్క మొత్తం ఫ్లైట్ వచ్చింది కదా. ఫ్లైట్ వచ్చి పడ్డది గాయస్. అరే బాప్ రే బాప్. ఫ్లైట్ చూడు, ఫ్లైట్ పడ్డది. ఎమిరైట్సా? MIRZ మిర్జా ఎయిర్లైన్. అరే జాయింట్ వీల్ గానీ ఇట్లా లైటింగ్ తో మజా కనిపిస్తున్నాయి కదా. కానీ నేను వైడ్ యాంగిల్ పెట్టినా గాయస్. నాది ప్రో అయితే మంచిగా ఉండు. ప్రో కాదు, నాది ఉత్త ఫోనే కదా. అరే మళ్ళీ ఈడ కూడా పెట్టిల్లే. కాడ కూడా పెట్టిల్లు మిస్ వరల్డ్. అందరు ఫోటోలు దిగుతుళ్ళు. అబ్బా మా గర్ల్ ఫ్రెండ్ ఉంటే, అయ్యో ఉంది కదా నాకు గర్ల్ ఫ్రెండ్, మర్చిపోయినా. నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అట్లా బండి మీద పోతుండే కావచ్చు అనుకుంటా. వెనకనే ఊకున్నది గర్ల్ ఫ్రెండ్. అయ్యో కొరకకి గాయ చూపిస్తా చూడండి మా గర్ల్ ఫ్రెండ్. 1 2 3. అయ్యో రిమూవ్ సెన్సిటివ్ గైస్. ఎట్లా పట్టుకుంటుంది చేసేస్తుంది నన్ను. బండి పెద్ద ఉంటే సేపు అయ్యింది గైస్. గర్ల్ ఫ్రెండ్ తో డేట్ పోయిస్తా అంతే. ఉన్నంతలా సంతోషపడాలంట. వెనకెళ్ళి ఉరుతున్నది కప్పటి ముఖం. వచ్చిన బయటకి పెట్రోల్ అయిపోయింది. ఏం చేసినా తెలుసా, నేను బండి ఒక పార్క్ చేసి ఇక జస్ట్ వాక్ చేద్దామని చెప్పి ఇద్దరం నడుచుకుంటూ వచ్చినాం. ఎక్కడికి? బేకరీకి.
బేకరీకి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ ని కంప్లీట్ చేసి మళ్ళీ అందులో పెట్రోల్ నింపుకొని మళ్ళీ ఇద్దరం నడుచుకుంటూ పోతాం. జస్ట్ చిన్న వాక్ అయింది. ఇప్పుడు బండిని పట్టుకొని నూక్కుంటూ పోడు అంత గలీజ్ గలీజ్ ఉంటుంది కదా, అందుకని చెప్పి చిన్నగా ఇట్లా చిన్న వాక్ అయినట్టు ఉంటుంది. మేము పెట్రోల్ తీసుకున్నట్టు చెప్పి ఇట్లా బయటకు వచ్చినాం. ఈ ఏడా సింధీ కాలనీ పోయేటప్పుడు అయిపోయింది గైస్ బండి మనది. ఇగో అమ్మా ఇప్పుడు ఒక్కరు కూడా పోయినీకి ఉండదు మళ్ళా. ఇగో సగం కింద పోయింది అమ్మ, కింద పెట్టు ఇక్కడికి. సగం పెట్రోల్ కింద పోసింది గాయస్. అమ్మ పోసింది నేను కానీ లైట్ పట్టలేవు బ్రో, నువ్వే నీదే తప్పు, నాకేం తెలియదు. కానీ పెట్రోల్ అయితే నిజంగా ఒక 15 రూపాయలు పెట్రోల్ కింద పోయింది. ఇప్పుడు కలకల 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 అంతకని స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది. సరే గాయస్, బాయ్ గాయస్.